ఇవండి అందరూ ఇష్టపడే ట్రెడిషనల్ రెసిపీ అయిన బెల్లం వరిసెలు చాలా చాలా బాగుంటాయండి. మీరు చేసి రుచి చూడండి. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రెడిషనల్ రెసిపీ అయిన బెల్లంతో అరిసెలు చేసుకుందాం. 1 కేజీ పాకం బెల్లం తీసుకోవాలండి. ఇది బాగా ఈ విధంగా సన్నగా చిత్తగొట్టేసుకోవాలి. ఈ 1 కేజీ బెల్లానికి 1.5 కేజీ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ 1.5 కేజీ బియ్యం నైటే నానబెట్టేసుకోవాలి. ఇది స్టోర్ బియ్యం అండి. ఉదయాన్నే శుభ్రంగా కడిగి వడబోసి అరిసెల మిల్లులో వేసిన తడి బియ్యం పిండండి. ఇప్పుడు బెల్లాన్ని పాకం పట్టుకుందాం. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక కడాయిలో వేసేసుకోవాలి. దీనిలో ఒక 1/2 లీటర్ నీళ్లు పోసేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. 150 గ్రాముల ఎండు కొబ్బరిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. బెల్లం ఉడకడం స్టార్ట్ అయిందండి. పాకం చూసుకునేదానికి ఒక ప్లేట్ లో 1 గ్లాస్ నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో పాకం చూసుకుంటూ ఉండాలి. ఇంకా రాలేదండి. ఇప్పుడు పాకం చూసుకోవాలి. పాకం వచ్చేసిందండి. ఈ విధంగా ముద్దగా రావాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని పిండి పోసేసుకోవాలి. ఈ విధంగా రావాలి. ముందు ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసేసుకోవాలి. తిప్పుకుంటూ ఈ విధంగా పిండి పోసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంత పిండి మిగిలిందండి. కేజీ బెల్లం 1.5 కేజీ బియ్యానికి ఈ పిండి మిగిలింది. ఇప్పుడు పిండి చల్లారక ముందే అరిసెలు తట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ కి కొద్దిగా నెయ్యి రాసుకుని అరిసె తట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అరిసెలు తట్టుకునే చెక్కల్ని అరేంజ్ చేసుకోవాలి. దీని కింద ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. ఈ ఒత్తినప్పుడు వచ్చిన ఆయిల్ అంతా ఈ ప్లేట్ లోకి వస్తుంది. అరిసెలు వేసుకోవడానికి ఒక చిల్లుల గిన్నెని, దాని కింద ఇంకొక గిన్నెని ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగింది, అరిసె వేసేసుకోవాలి.
ఇది వేగింది. అరిసెల చెక్క మీద ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఈ ఒత్తిన అరిసెను చిల్లులు గిన్నెలో వేసేసుకోవాలి. ఇంకొకటి వేసుకుందాం. ఇది కూడా వేగింది. ఇప్పుడు దీన్ని కూడా చెక్కలో వేసి ఒత్తేసుకోవాలి. ఇంకొకటి వేసుకుందాం. ఇది కూడా వేగిపోయింది. ఇంకొకటి వేసుకుందాం. అన్ని ఇదే విధంగా వేసి అరిసెల చెక్కలతో ఒత్తేసి తీసేసుకోవాలి. ఈ విధంగా అరిసెలన్నీ చేసేసుకోవాలి. ఇవ్వండి ట్రెడిషనల్ రెసిపీ అయిన బెల్లం అరిసెలు చాలా బాగుంటాయి.